ఓకే, లెట్స్ స్టార్ట్. సో లాస్ట్ సెషన్లో మనం వచ్చేసి మెటా ఆర్గ్యుమెంట్స్ గురించి చూసాం కదా. ఏమేమి చూసాము? కౌంట్ చూసాము, తర్వాత వచ్చేసి డిపెండ్స్ అపాన్ చూసాము, తర్వాత వచ్చేసి మనకు వచ్చేసి లైఫ్ సైకిల్ గురించి చూసాము అనమాట. ఇంకా మనకు వచ్చేసి మెయిన్గా పెండింగ్ వచ్చేసి ఫర్ ఈచ్ ఉంది. సో ఫర్ ఈచ్ ఏంటంటే జనరల్గా మనల్ని ఏదైనా ఇటరేటివ్గా మల్టిపుల్ వాల్యూస్ను తీసుకోవడానికి కోసం ఏం చేస్తామంటే మనం ఫర్ ఈచ్ని యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఈచ్లో వచ్చేసి మనకు 2 టైప్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఈచ్లో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు లిస్ట్ అనమాట. లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ తీసుకోవచ్చు. సపోజ్ మనము 1 సెకండ్. సో ఫర్ ఈచ్ వచ్చేసి మనం టూ టైప్స్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఒకటి లిస్ట్. సో సపోజ్ ఎలా ఏదైనా వేరియబుల్స్ నేమ్స్ లిస్ట్ నుంచి గెట్ చేసుకోవాలనుకోండి, మనము వాటిని లిస్ట్ నుంచి గెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేనేం చేయాలా, ఐఏఎం యూజర్స్ని క్రియేట్ చేయాలి. ఒక 5 మెంబర్స్ని ఐఏఎం యూజర్ని క్రియేట్ చేసుకోవాలనుకోండి, వాళ్ళ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఏం చేయొచ్చు అంటే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. రాజా 1, రాజా 2, ఇలా లైక్ మనం ఈ విధంగా ఇచ్చేసి వాటన్నిటిని లిస్ట్గా గెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మనకి ఎన్ని కావాల్సింటే అన్ని వాల్యూస్ని ఇక్కడ ప్రొవైడ్ చేసుకుంటే ఏం చేస్తుందంటే ఇది లూప్ చేస్తుంది అనమాట. లూప్ చేసి ఈ లిస్ట్లో మనకి ఎన్ని వేరియబుల్ డీటెయిల్స్ ఉంటాయో ఆ వాల్యూస్ అన్ని రీడ్ చేసి అన్నిసార్లు మనకు ఇది ఇటరేట్ అవుతుంది అనమాట. అలా కాకుండా మ్యాప్ ఆబ్జెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఎక్కడైనా మనకు మ్యాప్ వచ్చేసి కీ పేర్ వాల్యూస్ అనమాట. కీ వాల్యూ అలాగే కీ అండ్ వాల్యూ ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ మనం ఏదైనా కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే మనము మ్యాప్ ఆబ్జెక్ట్ను తీసుకోవచ్చు అనమాట. మ్యాప్ ఆఫ్ అనేసి మనం తీసుకునేసి దీంట్లో ఎలా ఉంటాయంటే కీ వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి కీ, ఇంకోటి వచ్చేసి దీనికి వచ్చేసి వాల్యూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనం కీ వాల్యూ ఈ వాల్యూ వచ్చేసి కీ బేస్ ద్వారా గెట్ చేయాలనుకోండి, అప్పుడు మనం వచ్చేసి కీ మ్యాప్స్ యూజ్ చేస్తాము. సో మనం ఏం చేద్దామంటే సింపుల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ చేసి వాటి ద్వారా అర్థం చేసుకున్నాము. సో నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఇంకొక main.tify ఉంది కదా, ఇక్కడ మనకు EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా. ఈ EC2 ఇన్స్టెన్స్లో మనం ఏం చేద్దామంటే కీ పేర్ వాల్యూస్ని ఇచ్చేసి అలాగే మనకు వచ్చేసి లిస్ట్ ద్వారా వాల్యూస్ ఇచ్చేసి మనం చూద్దాము. సో మ్యాప్ గురించి ఇంకా డీటెయిల్డ్గా మనం వచ్చేసి వేరియబుల్స్ డిస్కస్ చేసినప్పుడు మ్యాప్స్ను మల్టిపుల్ వేస్లో ఎలా యూజ్ చేయాలో మనం వేరియబుల్స్లో డిస్కస్ చేద్దాము. జస్ట్ ఇప్పుడు ఏంటంటే ఫర్ ఈచ్ కోసం ఏం చేద్దామంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి దాంట్లో మనం రాద్దాం. సో నేనేం చేస్తానంటే ఈ మ్యాప్ కోసం ఏం చేస్తానంటే జస్ట్ సింపుల్గా ఇదే కోడ్లో నేను ఇవన్నీ ఏం లేకుండా ఒక ఐఏఎం యూజర్ని క్రియేట్ చేస్తాను. ఆ ఐఏఎం యూజర్కి వచ్చేసి మనము ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తే మనకు సింపుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఈ 2 కామెంట్ చేసేసి సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే నేను రిసోర్స్ వచ్చేసి ఐఏఎం యూజర్ తీసుకుంటా. ఓకే, సో దీంట్లో ఏం చేయొచ్చు అంటే మనము యూజర్స్ నేమ్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, లెట్స్ సీ దానికి బేసిక్స్ ఏమేం కావాలో చూద్దాం. AWS ఐఏఎం యూజర్. నేమ్ ఇస్తే సరిపోతుంది. సో నేనేం చేస్తా అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ మనం ఏం చేస్తా అంటే జనరల్గా ఒకరినే క్రియేట్ చేయొచ్చు. లెట్స్ సి. ఓకే, మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒకరినే క్రియేట్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఏం చేయాలా, ఇది ఎక్కడ ఉందో ఆ ఫైల్ లొకేషన్స్కి వెళ్ళాలన్నమాట. సో ఎక్కడ ఉంది మనకు main.tf ఫైల్ ఇక్కడే ఉన్నాం కాబట్టి మెటా ఆర్గ్యుమెంట్స్ అవుట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇక్కడ సరిపోతుంది మనకు. సో మనం బయటకు వచ్చేసి ఇక్కడ బయటకు వచ్చేసి
ls. సో ఇక్కడ main.tf ఫైల్లో ఉన్నాం. సో ఫస్ట్ ఏం చేయాలా, టెరాఫామ్ ఇనిట్ రన్ చేయాలా. సో వన్స్ ఇనిట్ రన్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మన నార్మల్ ప్రాసెస్ తర్వాత వచ్చేసి టెరాఫామ్ అప్లై. ఎప్పుడైతే మనం టెరాఫామ్ అప్లై చేస్తామో ఈ రిసోర్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక్క ఐఏఎం యూజర్ నాకు క్రియేట్ అవుతుంది. నాకు అలా కాదు, నాకు మల్టిపుల్ ఐఏఎం యూజర్స్ క్రియేట్ అవ్వాలా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము ఫర్ ఈచ్ కండిషన్ వాడచ్చు అనమాట. సో ఫర్ ఈచ్ కండిషన్లో ఎలా రాస్తామంటే, ఇప్పుడు నాకు దీన్ని ఏం చేయొచ్చు అంటే దీన్ని తీసేసి నేను ఏం చేస్తాను అంటే టు సెట్ ఆఫ్ ఇప్పుడు నేను మల్టిపుల్ యూజర్ నేను ఇస్తాను. ఓకే, ఇప్పుడు నాకు మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ అవుతారు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకు ఒకే కమాండ్స్తో మనకు వచ్చేసి ముగ్గురు యూజర్స్ని క్రియేట్ చేద్దాం. నేనేం చేస్తాను అంటే దీన్ని నో కొట్టేసి మళ్ళీ అప్లై చేస్తాను. ఇప్పుడైతే మళ్ళీ అప్లై చేస్తాము, అప్పుడు మనకు టు సెట్ అట్రిబ్యూట్ నేమ్ స్ట్రింగ్ రిక్వైర్డ్ టు సెట్ ఆఫ్ 1 సెకండ్ సారీ కింద మనము మళ్ళీ నేమ్ డిక్లేర్ ఇక్కడ ఏం చేయాలంటే యూజర్స్ అని ఇద్దాము. యూజర్స్ అని ఇచ్చేసి ఇక్కడ ఏం చేద్దామంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు అని రాసి యూజర్స్ ఇక్కడ తీసుకోవట్లేదు, యూజర్స్ ఎందుకు తీసుకోవట్లేదు. ఓకే, మనం ఏం చేద్దామంటే వన్ సెకండ్ ఫర్ ఈచ్ జస్ట్ మనం వచ్చేసి ఇక్కడ ఫర్ ఈచ్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఫర్ ఈచ్ ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని కాల్ చేయాలన్నమాట. ఎలా కాల్ చేయాలంటే ఈచ్ డాట్ కీ అనే వర్డ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఇటరేట్ అవుతుంది. మనం కౌంట్లో ఎన్నిసార్లు ఇస్తాము, కౌంట్ ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు మన రిసోర్సెస్ రీక్రియేట్ చేస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈచ్ దాంట్లో ఎన్ని లూప్స్ ఉన్నాయో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్నిసార్లు ఇది వచ్చేసి రీక్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ వాల్యూని తీసుకుంటుంది, తర్వాత వచ్చేసి ఈ వాల్యూని తీసుకుంటుంది, తర్వాత వచ్చేసి ఈ వాల్యూని తీసుకుంటుంది. సో లెట్స్ అప్లై. సో ఇంతకుముందు ఏం చేసింది, ఒకసారి జనరేట్ అయింది అనమాట. మనం ఒక నేమ్ ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది 3 రిసోర్సెస్ క్రియేట్ అవుతున్నాయి, 3 ఐఏఎం యూజర్స్ క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఈ విధంగా ఎక్కడైనా మనం మల్టిపుల్ వాల్యూస్ను ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఫర్ ఈచ్ యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఈచ్లో మనకు టు సెట్ ఒకటి ఉంటుంది, సెట్ ఒకటి ఉంటుంది. యాక్చువల్గా ఇది వచ్చేసి లిస్ట్ ఫార్మేట్ అంటారు టు సెట్ అని, ఎందుకంటే మనకు లిస్ట్ ఫార్మేట్లో ఇస్తాము. ఇది ఏం చేస్తుందంటే ఫర్ ఈచ్ వచ్చేసి ఓన్లీ సెట్ ఫార్మాట్లోను అండ్ మ్యాప్ ఫార్మాట్లోనే మనకి రీడ్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ఏం చేయాలంటే మనకి ఉన్న లిస్ట్ వాల్యూని ఏం చేస్తామంటే టు సెట్గా కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది ఫంక్షన్. ఓకే, టెరాఫామ్ ఫంక్షన్. మనం టెరాఫామ్ ఫంక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడు టూ లిస్ట్, టూ సెట్, తర్వాత వచ్చేసి ఫైల్ ఫార్మాట్, ఓకే, సబ్ స్ట్రింగ్, మ్యాక్స్, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట మనకు ఫంక్షన్స్. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫర్ ఈచ్ వచ్చేసి సెట్ ఫార్మాట్ అలాగే మ్యాప్ ఫార్మాట్లో తీసుకుంటుంది అనమాట. సో ఈ వాల్యూస్ అన్ని లిస్ట్ ఫార్మాట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని టూ సెట్గా కన్వర్ట్ చేసి రీడ్ చేస్తున్నాం. మనకి ఇక్కడైతే ఎంతమంది యూజర్స్ కావాలో అంతమంది యొక్క యూజర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని మనము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, అన్నిసార్లు ఇది రీక్రియేట్ అయ్యి అన్నిసార్లు రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఇంకొక ఫార్మాట్ ఏంటంటే మనం సేమ్ ఇదే రిసోర్స్ను మనం మ్యాప్లో కూడా రీడ్ చేయొచ్చు అనమాట. సో ఎలాగో దేర్ ఆర్ 2 టైమ్స్ ఉంటాయి. సో నేనేం చేస్తానంటే ఇక్కడ users1 అని ఇస్తాను,
దీన్ని జస్ట్ ఇది కామెంట్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ యూజర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో నాకు అలా కాదనమాట. ఇప్పుడు నాకు వచ్చేసి 3 kinds ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఫర్ ఈచ్లోనే మ్యాప్ ఆఫ్ తీసుకుంటా. ఓకే, మ్యాప్ ఆఫ్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ముగ్గురిని క్రియేట్ చేస్తాను. డెవ్ అనే ఒక కీని, ఓకే, కీని క్రియేట్ చేస్తాను. డెవ్ వచ్చేసి రాజా క్రియేట్ అవ్వాలా. టెస్ట్, ఓకే, డెవలప్మెంట్ టెస్టింగ్ అనమాట. టెస్ట్కి వచ్చేసరికి మనోహర్తో క్రియేట్ అవ్వాలన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం సేమ్ ఇలా అయినా రీడ్ చేసుకోవచ్చు. ఇలా రీడ్ చేస్తే ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి దీంతో క్రియేట్ అవుతుంది, డెవ్ టెస్ట్తో క్రియేట్ అవుతుంది. లెట్స్ సి, మనం ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫస్ట్ నేనేం చేశాను అంటే మ్యాప్ ఫార్మాట్లో ఇచ్చాను. మ్యాప్ ఫార్మాట్లో నాకు వచ్చేసి లిస్ట్ సెట్ 2 వచ్చాయి అన్నమాట. ఓకే, లెట్స్ సి ఏంటి దానిలో ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంట్ 2 మ్యాప్ ఆఫ్. ఓకే, సో మనకు 2 మ్యాప్ ఆఫ్ తీసుకున్నాం. సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఏం చేస్తుందంటే మనము వేరియబుల్స్ డిస్కస్ చేసేటప్పుడు ఇవి ఈజీగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా హార్డ్ కోడెడ్ వాల్యూ తీసుకుంటున్నాం కాబట్టి మనకు కన్వర్జేషన్ చేయాల్సింది ఉంటుంది. సో మనం వేరియబుల్లో డిక్లేర్ చేసినప్పుడు వేరియబుల్లో మనం మ్యాప్ లిస్ట్ అవన్నీ డిస్కస్ చేస్తాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. సో జస్ట్ ఫర్ ఈచ్ కోసం మనం ఏం చేద్దామంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ ఈచ్ డాట్ కీ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు యూజర్స్ను ఇంతకుముందు యూజర్ నేమ్స్ చూస్తే నేమ్ ఈజ్ ఈక్వల్ రాజమనోహర్ వచ్చింది, తర్వాత రాజా వచ్చింది, మనోహర్ వచ్చింది అనమాట. ఓకే, ఇలా 3 విధాలుగా వచ్చింది. ఇప్పుడు ఏం కావాలా, ఇప్పుడు కూడా నాకు 2 విధాలుగా రావాలా. ఎలా రావాలా, రాజా డాట్ రావాలా, మనోహర్ రావాలా. ఓకే, సో నేనేం చేస్తాను అంటే జస్ట్ అప్లై చేస్తాను. అప్లై చేసినప్పుడు మనకు 2 క్రియేట్ అవుతాయి. మ్యాప్లో ఎన్ని ఉన్నాయో అన్ని క్రియేట్ అవుతుంది. బట్ ఏంటంటే మనకి ఇన్స్టెడ్ ఆఫ్ రాజా, ఇన్స్టెడ్ ఆఫ్ మనోహర్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ డెవ్ టెస్ట్ వచ్చిందనమాట. ఏంటంటే ఈ వాల్యూను లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూను మనం కాల్ చేయాలి అంటే డాట్ కీతో కాల్ చేయాలన్నమాట. రైట్ సైడ్ ఉన్న వాల్యూను కాల్ చేయాలంటే డాట్ వాల్యూతో కాల్ చేయాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, డాట్ వాల్యూ. ఓకే, ఇలా కాల్ చేసాం అనుకోండి రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ వస్తాయి. లెట్స్ సి టెరాఫార్మ్ అప్లై. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు వస్తాయి. ఓకే, ఈ విధంగా మనము ఏదైనా రిసోర్సెస్ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం మ్యాప్ని యూజ్ చేస్తాం. మనం ఫర్దర్ సెక్షన్స్లో వచ్చేసి మ్యాప్ గురించి ఇంకా చాలా డీటెయిల్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ పేరు ద్వారా ఈ పేరుని కాల్ చేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎలా చేయాలా. ఓకే, ఓన్లీ దీన్ని మళ్ళీ వేరే ఫార్మేట్లో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయాలా, ఇవన్నీ వచ్చేసి మనం కమింగ్ సెక్షన్లో వన్స్ వేరియబుల్ డిస్కస్ చేసిన తర్వాత ఇవన్నీ డిస్కస్ చేద్దాం. సో వేరియబుల్స్లో ఇది చాలా పెద్ద టాపిక్గా ఉంటుంది, అక్కడ డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఏంటంటే జస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే జనరల్గా వేరియబుల్స్ అని వేటిని చెప్తామంటే మనకు ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం హార్డ్ కోడెడ్ వాల్యూ చేసాం కదా, UAC1, T2 మైక్రో, ఈ వాల్యూస్ను మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా డైనమిక్గా పాస్ చేయాలి వచ్చినప్పుడు మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఆ వాల్యూను హార్డ్ కోడ్ చేయకుండా మనము యూజ్ చేస్తాం అన్నమాట. లైక్ దట్ మనం సింపుల్గా చెప్పాలంటే పారామీటర్ వాల్యూస్. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T2 మైక్రో, ఇదే పారామీటర్స్ను నేను ఇన్స్టెన్స్ టైప్ అనేది ఒక 1000 ప్లేసెస్లో వాడాను అనుకోండి, ఆ నెక్స్ట్ టైం నేను ఎప్పుడన్నా T2 మైక్రో నుంచి T3 మైక్రోకు నేను ఇది చేంజ్ చేయాలా. సో అలాంటప్పుడు ఏం చేయాలా, నేను 1000 టైమ్స్ నా కోడ్లో ఈ వేరియబుల్ని యూజ్ చేశాను అనుకోండి ఇన్స్టెన్స్ టైప్ను. సో అప్పుడు ఏం చేయాలి, ఆ 1000 టైమ్స్ను ఆ 1000 సార్లు నేను అన్నిసార్లు నేను
ఈ T2 మైక్రో నుంచి T2 మైక్రోకి కన్వర్ట్ చేయాలన్నమాట. సో అది వచ్చేసి రిస్కీ అనమాట. సో మేబీ మనం ఏం చేయొచ్చు, కొన్నిసార్లు కొన్ని వేరియబుల్స్ దగ్గర మనం మిస్ చేయొచ్చు, కొన్ని వాటి దగ్గర ఒకదాని బదులు ఇంకోటి పోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఏం చేస్తామంటే వీటిని వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం. వేరియబుల్గా డిక్లేర్ చేసి ఓన్లీ ఒక్క ప్లేస్లో చేంజ్ చేస్తే ఇది ఎక్కడెక్కడ మనం యూజ్ చేసామో ఆ అన్ని ప్లేసెస్లో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అది ఎలాగో చూద్దాం. సో ఏం చేయాలంటే ఫస్ట్ మనకు వీటిల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయాలంటే ఎలా అంటే, సో సింపుల్ అనమాట. మనం ఇక్కడ రిసోర్స్ అనే ఒక బ్లాక్ యూజ్ చేసాం కదా, టెరాఫామ్ బ్లాక్. అలాగే మనకు టెరాఫామ్లో వచ్చేసి మనకు వేరియబుల్ అనే ఒక బ్లాక్ ఉందన్నమాట. సో నేను ఏం చేస్తాను, ఇవన్నీ రిమూవ్ చేసేసి జస్ట్ ఒక మన EC2 ఇన్స్టెన్స్ మాత్రమే ఉంచుతాను. సో అక్కడ మనము దీని గురించి చూద్దాం. సో ఇప్పుడు ఏంది, AMI ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ ప్రొవైడ్ చేసే బదులు వేరియబుల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం అనమాట. వేరియబుల్ ప్రొవైడ్ చేయాలంటే మనం రిసోర్స్ బ్లాక్ చెప్పుకున్నాం కదా, రిసోర్స్ బ్లాక్ మాత్రమే వేరియబుల్ బ్లాక్ ఒకటి ఉంటుంది మనకు. సో ఆ వేరియబుల్ బ్లాక్ దీని లోకల్ నేమ్ ఇవ్వాలన్నమాట. మనం దేనికి సంబంధించిన వాల్యూ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నామో దానికి సంబంధించిన వాల్యూ ఇవ్వాలనుకున్నాం. సో ఇక్కడ నేనేం చేస్తానంటే IAM అని ఇస్తాను. ఓకే, తర్వాత వచ్చేసి వేరియబుల్ వచ్చేసి మనము వేరియబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. మనము ఈ వేరియబుల్ దేనికోసం రాస్తున్నాము అనేది మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటున్నాము. దేనికోసం రాస్తున్నాము, AWS ఇన్స్టెన్స్ యొక్క AMI. ఓకే, AWS ఇన్స్టెన్స్ AMI ID. ఓకే, ఇది తర్వాత వచ్చేసి దీంట్లో ప్రొవైడ్ చేయాల్సింది వచ్చేసి మ్యాండేటరీగా వచ్చేసి, సారీ ఇది డిఫాల్ట్ కాదు, డిస్క్రిప్షన్ మనం ఇవ్వాల్సింది. డిస్క్రిప్షన్కి వచ్చేసి ఇది ఇవ్వాలా, డిస్క్రిప్షన్కు ఇది ఇవ్వాలా. తర్వాత వచ్చేసి టైప్, మనము దీన్ని ఏ టైప్ ఫార్మాట్లో ఇస్తున్నామో ఆ టైప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడికి వచ్చేసి మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి బూలియన్ ఉంది, లిస్ట్ ఉంది, మ్యాప్ ఉంది, నెంబర్ ఉంది, సెట్ ఉంది, స్ట్రింగ్ ఉంది. ఇవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. టపుల్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే మనం ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తాం. ఎందుకు, స్ట్రింగ్ జనరల్గా ఏముంటుందంటే ఆల్ఫాబెటిక్ ప్లస్ న్యూమరిక్ వాల్యూ కాంబినేషన్ ఉంది కాబట్టి దీన్ని స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తాం అన్నమాట. తర్వాత వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ. డిఫాల్ట్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ఏ వాల్యూ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నామో ఆ వాల్యూను ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్ళేసి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా, variable.tf ఫైల్లో ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను, బట్ ఏంటంటే నాకు ఇక్కడికి కావాలా, ఎలా కాల్ చేయాలా, నేను ఎలా కాల్ చేయాలంటే జస్ట్ var డాట్ మనం ఇక్కడ ఏమైతే లోకల్ నేమ్ ఇచ్చింటామో దాన్ని కాల్ చేయాలన్నమాట. సో ఏమని ఇచ్చాం, AMI అనేది జస్ట్ సింపుల్గా ఇక్కడ ఏ నేమ్ అయితే ఇచ్చింటామో వేరియబుల్ బ్లాక్లో వేరియబుల్ బ్లాక్ నేమ్ ఏదైతే ఇచ్చింటామో దాంతో ఇక్కడ కాల్ చేయాలన్నమాట. var డాట్ గుర్తుపెట్టుకోండి, var డాట్ వేరియబుల్ యొక్క లోకల్ నేమ్తో ఇక్కడ కాల్ చేస్తాం అనమాట. అలాగే మనం ఏం చేద్దామంటే ఇన్స్టెన్స్ టైప్కి కూడా మనం ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాం. సో నేనేం చేస్తున్నాను, సేమ్ ఇదే దాన్ని వేరియబుల్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్, ఇక్కడ నేనేం చేస్తానంటే ఇన్స్టెన్స్ అండర్స్కోర్ టైప్ అని ఇస్తాను, TYPE. సో దీనికి ఇవ్వాల్సిన పారామీటర్స్ వచ్చేసి డిస్క్రిప్షన్. ఓకే, డిస్క్రిప్షన్ వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే, తర్వాత వచ్చేసి మనకు టైప్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్లో. సో ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇస్తున్నాం. తర్వాత వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ. ఓకే, డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మ్యాప్ వచ్చేసి మనకి ఇక్కడ ఏముందో అది ఇచ్చేద్దాం, T2 మైక్రో ఉంది. సో దీన్ని ఎలా కాల్ చేస్తాము, వేరియబుల్స్ని కాల్ చేయాలంటే జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మనం ఏం చేద్దామంటే var డాట్ ఇన్స్టెన్స్ టైప్. ఓకే,
ఈ విధంగా మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ విధంగా ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ హార్డ్ కోడ్ చేసే బదులు మనం ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. లెట్స్ సి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నో కొట్టేసి టెరాఫామ్ ఇనిట్ చేసి టెరాఫామ్ ఇనిట్ ఓకే, ఈ విధంగా ఇస్తాం. తర్వాత టెరాఫామ్ అప్లై చేస్తే మనకి ఏం చేస్తుందంటే ఇవి రీడ్ చేస్తుంది అన్నమాట. చూడండి ఇక్కడ మనకు అడుగుతుంది. సో 1 to యాడ్ ఇక్కడ ఏమేమి ఇచ్చాయి మనకు వచ్చేసి ట్యాగ్స్ ఇవన్నీ మనం చూడాలా. ఫస్ట్ చూడాల్సింది వచ్చేసి ఇన్స్టెన్స్ టైప్ ఏది T2 మైక్రో. మనం ఎక్కడ ఇచ్చామో అది మనం ఇక్కడ నుంచి రీడ్ చేయొచ్చు అనమాట. ఓకే, లేదు మనం అవైలబిలిటీ జోన్ వచ్చేసి US East 1A, ఇది హార్డ్ కోడ్ కాదు. సో AMI మనం ఇచ్చిన AMI. అలా కాదు నాకు ఇలా ఇచ్చుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే నా అలా కాకుండా వేరియబుల్లో డిఫాల్ట్ వాల్యూ ఇవ్వకుండా అట్ ది టైమ్ ఆఫ్ ది మనం టెరాఫామ్ అప్లై చేస్తాం కదా, ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు నేను వాల్యూస్ని పాస్ చేయాలనుకున్నాను అనుకోండి. ఓకే, ఎవ్రీ టైం నేను వచ్చేసి ఈ ఫిల్లర్స్లో నాకు ఎవ్రీ టైం నాకు డే టు డే నాకు క్రియేట్ చేసేటప్పుడల్లా నా యొక్క AMI ID నా యొక్క ఇన్స్టెన్స్ టైప్ అనేది మారుతూ ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీ టైం మనం రన్ చేసే ప్రతిసారి ఇది మనల్ని అడుగుతుంది అనమాట. సో నేను AMI ID కావాలా, మీరు ఏ AMIని యూజ్ చేసి రన్ చేయాలనుకుంటున్నారు, అలాగే ఇన్స్టెన్స్ టైప్ ఏంటి అనేది అడుగుతుంది అనమాట. ఎలా అడుగుతుందంటే మనం అలాంటప్పుడు ఏం చేయాలంటే మన యొక్క టెర్మినల్లో ఈ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. లెట్స్ సై నేను ఏం చేస్తాను అంటే ప్లాన్ బదులు అప్లై బదులు ప్లాన్ చేస్తాను. ఓకే, ప్లాన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి AMI అడుగుతుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటి AMI. సో మనం ఏం చేయాలంటే AMI యొక్క వాల్యూను పాస్ చేయాలా. ఇది మనల్ని అడుగుతుంది అనమాట, మనం ఏ వాల్యూ పాస్ చేయాలా అని. సో నేను ఏం చేస్తాను అంటే AMI ID తర్వాత వచ్చేసి మనకు ఏది కావాలంటే ఇన్స్టెన్స్ టైప్, మనకు ఈ విధంగా ఇన్స్టెన్స్ టైపు అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు చేశాను అనుకోండి ఈ విధంగా అడుగుతుంది. సో ప్లాన్ చేసేటప్పుడు ఇవ్వాల్సింది ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే అప్లై చేసినప్పుడు ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. అలా కాకుండా దీన్ని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ ప్లాన్ను మనకు అవుట్పుట్ ఫార్మాట్లోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. టెరాఫామ్ ప్లాన్ -out ఈజ్ ఈక్వల్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. instance.tf ప్లాన్ ఇలా ఇచ్చుకున్నాం మనకు ఏమవుతుందంటే ఈ యొక్క అవుట్పుట్ ఉంది కదా, ఈ అవుట్పుట్ మొత్తాన్ని ఈ instance.tf ప్లాన్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. నేను జస్ట్ వాల్యూస్ ఇస్తాను, ఈ వాల్యూస్ని ఇస్తే మనకు ఇక్కడికి కాపీ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ దాన్ని రన్ చేయాలంటే ఏం చేయాలంటే జస్ట్ instance.tf ప్లాన్లో సేవ్ అయింది కదా, ఇక్కడ చూడండి టెరాఫామ్ అప్లై మన యొక్క అవుట్పుట్ ఫైల్ నేమ్ ఇస్తే ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. లెట్స్ నేను ప్రాపర్గా రన్ చేసి మనకి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. టెరాఫామ్ అవుట్ ఇన్స్టెన్స్ ప్లాన్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే AMI ID ప్రొవైడ్ చేస్తాను. నార్మల్గా AMI ID ప్రొవైడ్ చేస్తాం. AMI ID ఇచ్చేస్తాం. తర్వాత వచ్చేసి ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నన్ను మల్టిపుల్ టైమ్స్ అడిగింది. సో నెక్స్ట్ టైం నన్ను అడగకూడదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే -out అని ఇచ్చేసి మనం ఏదైనా ఒక ఫైల్ నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ ఫైల్ ఫార్మాట్లోకి ఇది సేవ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం దాన్ని అప్లై చేయాలి అనుకుంటే సింపుల్ అనమాట. టెరాఫామ్ అప్లై మన యొక్క ప్లాన్ ఇచ్చేసామనుకో ఏమవుతుందంటే మనకు క్రియేట్ అవుతుంది అనమాట. సో లెట్స్ సీ. ఇప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క ఇన్స్టెన్స్ టైపు అలాగే మన యొక్క AMI ID మనం మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. డైరెక్ట్గా ఇది క్రియేట్ అవుతుంది. ఇది వన్ వే. అలా కాకుండా నేనేం చేయొచ్చు అంటే నా టెర్మినల్లో నేను దీన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. టెర్మినల్లో TF వ్యాట్స్ అని ఇచ్చేసి ఆ టెర్మినల్లో మనం కాపీ చేసి పెట్టేయచ్చు. అది కూడా ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఓకే, చూడండి మనకు ఒకటి క్రియేట్ అయింది. మనకి ఇది మన AWS కన్సోల్లో చూసినా మనకు ఇది క్రియేట్ అయి ఉంటుంది అనమాట. లెట్స్ సీ.
సో ఇది ఈ విధంగా ఇచ్చామన్నమాట, మనకు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, వేరియబుల్స్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము, హార్డ్ కోడ్ చేయకుండా మనకు కావాల్సిన వాల్యూస్ను ప్రొవైడ్ చేయడానికి ఇస్తామనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ రాసినా కూడా హార్డ్ కోడ్ వాల్యూసే కదా, డిఫాల్ట్లో పెట్టామంటే ఆల్మోస్ట్ దిస్ ఇస్ ద హార్డ్ కోడ్ వాల్యూ. సో నేను నెక్స్ట్ టైం రన్ చేసేటప్పుడు ఈ వాల్యూ యొక్క వాల్యూని మార్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను డిఫాల్ట్లో చేసి ఇది ఇచ్చాను, నేను ఏది ప్రొవైడ్ చేయకుంటే ఇది క్రియేట్ అవుతుంది. నాకు అలా కాదు, నేను నెక్స్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు నేను ఓన్లీ ఈ వాల్యూని మాత్రమే చేంజ్ చేయాలనుకుంటున్నా, ఈ వాల్యూ నాకు అవసరం లేదు, ఈ వాల్యూని ఇదే వాల్యూని యూజ్ చేయాలా, బట్ ఏంటంటే ఇది నేను చేంజ్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఓవర్ రైట్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోనే మనం వేరే విధంగా చేయొచ్చు అనమాట. అది ఎలా చేయొచ్చు అంటే టెరాఫార్మ్ ప్లాన్ ఐఫన్ టెరాఫార్మ్ ప్లాన్ ఐఫన్ వేర్ వచ్చేసి వేర్ ఈజ్ ఈక్వల్, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో ఓకే ఇన్స్టెన్స్ టైప్ ఈజ్ ఈక్వల్ మనకు ఇంత ఇక్కడ అక్కడ ఏముంది T2 మైక్రో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే T2 నానో ఇస్తాను. సో దీని అర్థం ఏంటంటే నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్కు మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T23 మైక్రో కాకుండా నేను కరెంట్ ఇచ్చే వాల్యూను తీసుకోమని చెప్తుంది అనమాట. ఓకే లెట్స్ సీ. ఓకే మనకు 10 minutes ఉంది. లెట్స్ ఐఫన్ వేర్ ఇచ్చి మనకు కావాల్సిన ఇన్స్టెన్స్ను టైప్ చేస్తుంది. ఇక్కడ చూడండి 1 2 చేంజ్ వచ్చింది. ఏం చేంజ్ అవుతుంది, T2 మైక్రో నుంచి T2 నానోకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఏదైనా మనకు ఒక స్పెసిఫిక్ ఒక వేరియబుల్ను చేంజ్ చేయాలనుకోండి, ఇలా చేంజ్ చేయొచ్చు. అలా కాదు మనకు థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఉంది, అలాంటప్పుడు మనకు హండ్రెడ్స్ ఆఫ్ వేరియబుల్స్ వస్తాయి. వాటన్నిటిని ఇలా చేయొచ్చు అంటే చేయొచ్చు, బట్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అప్పుడు ఏం చేయాలా, వీటిని ఇలా చేంజ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని సపరేట్గా ఒక ఫైల్గా క్రియేట్ చేసి తర్వాత ఇంకొక ఫైల్ మనకు కావాల్సిన వేరియబుల్స్ ఫైల్స్ అన్నిటిని ఒక విధంగా రాసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఈ కోడ్ను జస్ట్ ఆల్టరేషన్ చేస్తాం, లైక్ దట్ మనం వచ్చేసి కస్టమైజేషన్ చేస్తున్నాం. సో దానికోసం నేనేం చేస్తాను అంటే కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తాను. ఆల్వేస్ మన వేరియబుల్స్ అన్నీ మన యొక్క మెయిన్ కోడ్ అంతా వచ్చేసి main.tf ఫైల్లో రాస్తాము. వేరియబుల్స్కి సంబంధించిన వాటిని అన్నిటిని మనం వచ్చేసి వేరియబుల్ ఫైల్స్లో .tf అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి అక్కడ మనం వేరియబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ రాస్తామన్నమాట. సో main.tfలో ఉన్న ఈ వేరియబుల్స్ నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ పెడతాను అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ పెడతాను, ఇక్కడ నుంచి డైరెక్ట్గా main.tf ఫైల్ వచ్చేసి రీడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి మనము వాటికి డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాము, అలాగే మనకు కావాల్సిన వాటిని చేంజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఏంటి ఇది ఎందుకు పెట్టుకున్నాం, ఓకే ఇప్పుడు మనకేంటంటే ఈ వాల్యూస్ను మనము అట్ ద టైమ్ ఆఫ్ ది రన్నింగ్ టైం ఎగ్జిక్యూషన్ టైంలో మనం పాస్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము వీటికి కొత్త ఫైల్ క్రియేట్ చేసి ఓకే dev.tfvars ఓకే tfvars అనే ఒక ఫైల్ క్రియేట్ చేసి దీంట్లో మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఓకే ఇప్పుడు మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలా, AMI ఓకే AMI ఈజ్ ఈక్వల్ ఇక్కడ మనము dev.tf ఈజ్ ఈక్వల్ అనేసి సరే ఆ వాల్యూను మనం పాస్ చేయాలి. ఇక్కడ variables.tf ఫైల్లో ఉంది కదా, ఇక్కడ నుంచి పాస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఇన్స్టెన్స్ టైప్ T2.nano. సో ఈ విధంగా మనము పంపాలని. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ఏం చేస్తామంటే జస్ట్ నేను ఏం చేస్తా అంటే డిఫాల్ట్ వాల్యూస్ తీసేస్తాం.
నోట్లో మెయిన్ డాట్ సారీ టీఎఫ్ వేరియబుల్స్లో డిఫాల్ట్ వాల్యూస్ తీసేద్దాం, ఎందుకంటే మనకు తెలియడం కోసం ఇవన్నీ చేస్తున్నాం అనమాట. సో ఇంత ఎందుకు మెయిన్గా యూజ్ చేస్తాము వీటన్నిటిని అన్న దానికోసం మనము ఇవన్నీ చూస్తున్నాము. ఓకే, టెరాఫామ్ ప్లాన్. సో ఇక్కడ అడుగుతుంది, సో నేనే ఇవ్వకూడదు అనుకుంటున్నా. సో ఇలా అడగకూడదు నన్ను, ఈ ఫైల్ నుంచి రీడ్ చేయాలా. నేను ఇక్కడ మెన్షన్ చేశాను dev.tf యాడ్స్ అనే ఫైల్లో నేను మెన్షన్ చేశాను. అక్కడి నుంచి మీరు తీసుకోండి అని చెప్పాలి దీనికి, టెరాఫామ్కు. నేను ఈ ఫైల్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం యాడ్ చేశాను, అక్కడి నుంచి రీడ్ చేసుకొని ఆ వాల్యూస్ను పాస్ చేయాలని చెప్పాలి. అలా చేయాలంటే మనం ఎలా చెప్పాలి అంటే, జస్ట్ వచ్చేసి టెరాఫామ్ ప్లాన్ -var_file, ఓకే, ఈజ్ ఈక్వల్ మన యొక్క ఫైల్ ఏది ఇచ్చాము, dev.tf vars. ఓకే, మన యొక్క ఫైల్ డిఈ అనుకుంటా ఇచ్చింది ఇప్పుడు tf vars. ఓకే, dev. ఓకే ఫైల్, ఓకే ఓకే ఫైల్ నేమ్. ఓకే ఓకే, లెట్స్ సీ. var_file ఈజ్ ఈక్వల్ టు డిఈ. ఓకే, చూడండి ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి రీడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ నుంచి రీడ్ చేస్తాం అనమాట. ఈ విధంగా ఫైల్ నుంచి రీడ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే -var ఈజ్ ఈక్వల్ టు మన యొక్క ఫైల్ నేమ్ ఇస్తాం. సో మనం ఏం చేస్తాం అంటే జస్ట్ దీన్ని ఏం చేస్తాం అంటే రీనేమ్ ఇస్తాం, dev అని ఇస్తాం. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ టైం నాకు ఏదైనా అవసరం ఉంది, నేను ఇంకొక నెక్స్ట్ టైం క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే న్యూ ఫైల్ వచ్చేసి టెస్ట్ అని ఇస్తాను, test.tf vars అని ఇస్తాను. ఎందుకంటే నాకు వచ్చేసి డెవలప్మెంట్కి వచ్చేసి నాకు సరిపోదు, T2 మైక్రో సరిపోతుంది, T2 నానో సరిపోతుంది ఇది టెస్టింగ్కి వచ్చేదానికి. బట్ నాకు డెవలప్మెంట్కి వచ్చేదానికి కొంచెం హై ఎండ్ కాన్ఫిగరేషన్ కావాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా T2 నుంచి T3కి ఇస్తాం అనమాట. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైతే డెవ్ వాళ్ళు వచ్చినప్పుడు నేను EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ సేమ్ ఫైల్ని మనం ఏం చేద్దామంటే డెవ్ తీసేసి టెస్ట్ అని ఇస్తాం. ఓకే, ఈ విధంగా మనము మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ని మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇది వన్ వే. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈవెన్ దో మనకు వచ్చేసి ఈ ఫైల్ ఉన్నప్పటికీ కూడా ఈ ఫైల్ని ఇక్కడ మెన్షన్ చేయకుండా రన్ చేయొచ్చు అంటే చేయొచ్చు అనమాట. ఇక్కడ మనము వేరియబుల్లో డిక్లేర్ చేయకుండా రన్ చేయొచ్చు అంటే రన్ చేయొచ్చు. ఎలా అంటే జస్ట్ మనం లోకల్ నేమ్ ఇచ్చాం కదా, ఒక నేమ్ ఇచ్చాం, మనకు కావాల్సిన నేమ్.tf vars అనే నేమ్ ఉంది కదా, అలా కాకుండా దాన్ని ఏం చేయొచ్చు అంటే నేమింగ్ కన్వెన్షన్ ఫార్మాట్ చేంజ్ చేస్తే ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అది తీసుకుంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, .auto.tf vars అని ఇచ్చాము, ఏదైతే ఇస్తామో అది బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బై డిఫాల్ట్ దేనికైతే auto.tf vars అని ఉంటుందో అది బై డిఫాల్ట్ తీసుకుంటుంది అనమాట. లెట్స్ సే నేను ఎటువంటి వేర్ ఫైల్ అన్నది ప్రొవైడ్ చేయను, జస్ట్ మన యొక్క టిఎఫ్ ప్లాన్ అని మాత్రమే ఇస్తా. మనకు చూడాలంటే ఏంటి, మనకు ఆల్రెడీ దేంతో క్రియేట్ అయింది, T2 నానోతో క్రియేట్ అయింది అనమాట. ఓకే, సారీ T2 మైక్రోతో క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే T3 నానో ఇస్తున్నాం. ఎలా అంటే మనము బై డిఫాల్ట్ డైరెక్ట్గా auto.tf varsతో తీసుకోమని చెప్తున్నాం. నేనేం చేయట్లేదు, వేరియబుల్ పాస్ చేయట్లేదు, అలాగే వేరియబుల్ ఫైల్ పాస్ చేయట్లేదు, అలాగే వాల్యూని ప్రాంప్ట్ నుంచి ఇవ్వట్లేదు అనమాట. బై డైరెక్ట్గా నేనేం చేస్తున్నానంటే auto.tf vars నుంచి తీసేసుకోమంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా auto.tf vars ఫైల్స్లో ఏది ఉంటుందో అది తీసుకుంటుంది. లెట్స్ సీ, నేనేం చేస్తానంటే నేను మళ్ళీ దీన్ని T2గా మారుస్తున్నాను. ఎందుకు, మనం టెక్ చేయడం కోసం ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా మనం ఇచ్చిన వాల్యూస్. ఓకే, టిఎఫ్ ప్లాన్ చూడండి మనకి ఏదైతే ఇస్తుందో అది. ఇది ఎందుకంటే మనకి ఇష్టం వచ్చిన నేమ్తో మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా కాదు, నాకు ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ ఇలా కూడా అవసరం లేదు అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక వేలో కూడా ఇంకొక ఫైల్ ఫార్మాట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఏంటంటే terraform.tf vars.
ఓకే. టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్ అయితే ఇది ఏం చేస్తుందంటే మనం ఆటో ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం మన ఓన్ నేమింగ్ కన్వెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఆటో డాట్ టీఎఫ్ఆర్లో ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే T3 టెరాఫామ్ ప్లాన్. దీన్ని తీసేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే టెరాఫామ్ డాట్ టీఎఫ్ఆర్స్లో ఏదైతే ఉందో ఆ ఫైల్ను మనకు రీడ్ చేసేసుకుంటుంది అనమాట. చూడండి, T2 మైక్రో నుంచి T3 నానోకు వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వేరియబుల్స్ను మనం రీడ్ చేయొచ్చు అనమాట. సో మనం ఏమేం చెప్పుకున్నాం, ఫస్ట్ వేరియబుల్స్ని ఎలా చేయొచ్చు అనుకున్నాము. ఫస్ట్ మన యొక్క వేరియబుల్ ఫైల్ క్రియేట్ చేసి దాంట్లో వేరియబుల్ను డిక్లేర్ చేసి, వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తామని చూసాము. సో వేరియబుల్ మనకు వచ్చేసి వేరియబుల్ అనే బ్లాక్ ఇచ్చేసి దాంట్లో వేరియబుల్ లోకల్ నేమ్ ఇచ్చేస్తాం, దానికి కావాల్సిన ఫీల్డ్స్ని ఇవ్వచ్చు అనమాట. సో మనకు కావాల్సిన వచ్చేసి డిస్క్రిప్షన్, టైపు అండ్ డిఫాల్ట్ వాల్యూ. మనకు టైప్లో వచ్చేసి దేర్ ఆర్ వేరియబుల్ టైప్స్ ఉన్నాయి. స్ట్రింగ్ ఉంది, లిస్ట్ ఉంది, సెట్ ఉంది, మ్యాప్ ఉంది, అలాగే నంబర్స్ ఉంది, బూలియన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏదైనా ఇచ్చుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన వాల్యూస్ మనం డిక్లేర్ చేసుకోవచ్చు.